పాలిటిక్స్ 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 పాలిటిక్స్. సిద్ధార్థ సిద్ధార్థ సిద్ధార్థ. స్టేట్ ని ఇజ్జత్ పడిపోయింది. ఏం బావా నన్ను జైల్లో ఉంచి నాకు చేతులు కట్టేశావు. ఇవన్నీ తెలిసి ఇంకా ఇలా ఉంటే కత్తులు క్షమించిన బాంబులు క్షమించవు. బయలుదేరా. నా చెల్లిని తీసుకురాకపోతే నా పేరు మొండినానే కాదు. ఎవరి కష్టాలనైతే చూసి రాజకీయాల్లోకి రావాలనుకున్నాం వాళ్ళ పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా మారిందిరా. కూలీలా మారిన వాళ్ళు చూసాం, బిచ్చం ఎత్తుకునే పరిస్థితులను చూసాం, చివరికి ఇప్పుడు బలవంతపు చావులు కూడా చూడాల్సి వస్తుందిరా. పైగా పప్పు యాదవ్ మన మీద పగతో వాళ్ళని ఇంకా చిత్రహింసలు పెడుతూ వాళ్ళ కోసం కేటాయించిన పొలాలు నమ్ముకోగా ఏదో నామకే వాస్తే కట్టించిన ఇళ్ళని కూడా నిధులు లేవంటూ సగంలో ఆపేశాడు. పబ్లిక్ లో కూడా మన పట్ల కన్ఫ్యూజన్ ఏర్పడిందిరా. అసలు మన సిద్ధాంతం ఏంటో, దానికి ఎన్నుకున్న దారేంటో తెలియకపోవడం వల్ల సివిల్ డిఫెన్స్ ద్వారా మనం ఎన్నాళ్ళు కూడగట్టుకున్న పేరును కూడా కోల్పోతున్నాం. ఏ ప్రజలకైతే మనం మరింత దగ్గరై సహాయం చేయాలని రాజకీయాల్లో అడుగు పెట్టామో మన మొదటి లక్ష్యం కూడా అదే, వాళ్ళకి సహాయం అందటం. మనం అందరం ఎక్కటం ముఖ్యం కాదు, టెర్రరిస్టులుగా మన మీద పడ్డ నింద తొలగిపోవాలి. ఇదంతా పప్పు యాదవ్ చేసిన కుట్రను మనం నిరూపించగలిగితే ఈ రాజకీయాల్లోని మొదటి కలుపు ముక్క నీరేసే అవకాశం దక్కుతుంది. అసలు ఆ రోజు క్యాన్వాసింగ్ మనం అద్దెకు తీసుకున్న సుమో ఎవరిదని ఆరా తీస్తే ఏమైనా ఆధారాలు దొరకచ్చు. అమ్మో ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఎలా భరించారా బాబు? బురదనేస్తుంది. దాంతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకే మస్కా కొట్టి పారిపోద్ది. ఓసారి మేం పడవ మీద వెళ్తుంటే సరిగ్గా మా పడవ పక్కనే వెళ్తున్న ఇంకో పడవలో ఆయన కనిపించారు. నా చూపులు ఆయన మీద ఆగిపోయాయి. అందరూ గోదావరిని చూస్తున్నారు, నేను మాత్రం ఆయన్నే చూస్తున్నా. అడ్డంగా కూర్చున్నాడా? అందంగా కూర్చున్నారు. ఆయన అందానికి నా కళ్ళు అదిరే. ఇంకేం అదర్లేదా? అదిరింది ముక్కు. దాంతో నా ముక్కు పడక గోదావరిలో పడిపోయింది. దరిద్రం వదిలిపోయింది. నాకు ఏడుపు వచ్చింది. అంతే ఆయన దూకేశారు. అలా చిన్న ముక్కు పుడక కోసమని గోదావరి అంతా ఇది తెచ్చిచ్చారు. ఎవరిదో పీకిచ్చుంటాడు. నువ్వేంటి అదో టైప్ లో మాట్లాడతావు? నీకుందిలే ఆయన చేతిలో. ఎంతవరకు చెప్పాను? ముక్కు పడకిచ్చారు కదా, ఆ రోజు నుంచి నా మనసులో లేదు. కళ్ళు తెరిసినా మూసినా ఆయనే. ఆ తర్వాత నేను అన్నం తినేదాన్ని కాదు, నిద్రపోయేదాన్ని కాదు. ఓసారి మేమిద్దరం గుడి వెనక గులాబీ తోటలో కలుసుకున్నాం. అక్కడ ఆయన సిగ్గేస్తోంది బాబు. అమ్మో నాకు భయమేస్తుంది. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి ఏమన్నారో తెలుసా? వరం, నీకేవరం కావాలో కోరుకో అన్నారు. అమ్మాయిలు పడేయడానికి ఏ మగాడైనా అదే చెప్తాడు. అప్పుడు నేనేం అడిగానో తెలుసా? వెండి పట్టీలు, ఎండు చేపలు కాదు, ఒక ఎర్ర గులాబీ కావాలని అడిగాను. తక్కువ తెప్పించుంటాడు. ఎలా ఇస్తారు? అది తెల్ల గులాబీల తోట. ట్విస్టులు చాలా ఉన్నాయి. అప్పుడు ఆయన ఏం చేశారో చెప్పుకోండి చూద్దాం. ఫోన్ చేసి తెప్పించాడా? అది తప్ప ఇంకో వరం ఏదైనా కోరుకోమన్నాడా? మీ ఆలోచనలు అంత దాకానే వెళ్తాయి, కానీ ఆయనలోని ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఏం చేశారో వినండి. చెయ్యి కోసి ఆ రక్తంతో తెల్ల గులాబీని ఎర్రగా చేసి నాకిచ్చారు. ఎవరు చెయ్యి? ఆయనే కోసుకున్నారు. ఊరుకో, రక్తం కంటపడితే తప్ప నిద్రలాడు, ఎదుటాడు పీక్ కోస్తే తప్ప పడుకోడు, ఆడు చేయి కోసుకోవడం ఏంటి? ఆయన మనసు మీకెప్పటికీ అర్థం కాదు. తను కాలిపోతూ లోకానికి వెలుగిచ్చే కొవ్వొత్తి లాంటోడు. కనీసం ఆడికి కొవ్వు ఉందన్న ఒప్పుకున్నావు. మీరు నమ్మరు. నీకు పిచ్చానుందా? నమ్మరు. అవును, పిచ్చే. ప్రియుడి ఎడబాటు భరించలేకపోవడం పిచ్చే అయితే నాకు పిచ్చే. నచ్చిన వాడి కోసం బాధపడ్డ పిచ్చే అయితే నాకు పిచ్చే. తన గురించి ఆలోచిస్తూ రోజులు గడపడం పిచ్చే అయితే నాకు పిచ్చే. పిచ్చే 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 నాకు. సరే సరే ఒప్పుకుంటున్నావు, నీకు పిచ్చే. పవిత్రమైన నా ప్రేమ గురించి మీలాంటి వాళ్ళ దగ్గర చెప్పడం
వానాకాలంలో గొడుగు కావాలి, ఎండాకాలంలో నీడ కావాలి. ఏ కాలంలోనైనా ఒక్కడిని లేపేయాలంటే ఈ మొండి నాని కావాలి. ఇవాళ బావ కళ్ళలో ఆనందం చూడాలి, నీ కళ్ళలో చావు చూడాలి. అయిపోయా. సరే అలా కానీ అయిపోయే ముందు ఒక్క మాట. అన్నా ఆడి మాటలు వినకన్నా. ఏ మాటలతోనే చంపేస్తా? అవునన్నా ఆడి మాటలు కానీ విన్నావు అనుకో చికెన్ గున్యా వచ్చినట్టే అన్నా. చా ఏది చంపు చూద్దాం. చంపను, చావుని పరిచయం చేస్తానంతే. రోజు శవాలతో ఆడుకుంటాం మా ల్యాబ్లో. ప్రాణాలు పొయ్యడంతో పాటు తీయడం కూడా చదువుకుంటాం. పిడికిలు బిగించి ఒక్కటి పుర్రె మీద ఇచ్చాననుకో, నీ మెదడులో ఉన్న నరాలన్నీ చిట్లిపోయి ఇంట్రా సెరిబ్రల్ బ్లీడింగ్ అయి నీ కళ్ళు, చేతులు, కాళ్ళు, నడుము, మెడ చివరికి దీంతో పాటు అన్నీ చచ్చిపడిపోతాయి. ఫైనల్గా మా ల్యాబ్లో ప్రయోగాలకు పనికొస్తావు. అయితే రారా, నీ కాలేజీలో కోసేది నా శవాన్నో నీ శవాన్నో చూద్దాంరా.
రే ఆ పప్పు యాదవ్ గడు మొండి నానిగాడిని అడ్డం పెట్టుకొని మనల్ని ఎక్కించాడు. అసలు జైల్లో ఉండాల్సిన నానిగాడు బయటికి వెళ్ళి వచ్చాడు కనుక్కోండి. ఈ పరిస్థితుల్లో ఇంకెక్కడ దాక్కుంటారు? మొత్తం స్టేట్ అంతా జల్లెడ పడుతున్నారు మీకోసం. నా జాగ్రత్తలోనే ఉంటాను కానీ మీ పనుల్లో మీరు ఉండండి. ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండండి. పాయింట్ బ్లాంక్ రేంజ్ లా వాడిని నిలబెట్టేసిన సార్. 5 సెకండ్లలో బేడిలేసి వాడిని మీ ముందు నిలబెట్టిస్తుంటి. బద్మాష్ యాడికెళ్ళొచ్చిడ్డా మొండి నానిగాడు బాంబేసిండు. వాడు దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ ప్రతిసారి మనల్ని ఫూల్స్ చేస్తున్నాడు. సార్ సార్ సిద్ధార్థ లైన్ లో ఉన్నాడు సార్. ఏయ్, నా వరలక్ష్మిని ఏం చేసావు? ఇంకా ఏం చేయలేదు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? కూర వండుకొని తినేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ పిచ్చి ప్రశ్న? వరలక్ష్మిని ఏం చేద్దాం అనుకునేది నువ్వు తీర్చే నా డిమాండ్లు పట్టి ఉంటుంది. ఏంటా డిమాండ్స్? వరలక్ష్మి అంటే నీకు ఇష్టమా? ఇష్టమా? ప్రాణం రా. అయితే మీ ఇద్దరు తిరిగి పీటల మీద కూర్చోవాలంటే నేను చెప్పిన పనులు చేయాలి. చెప్పు, ఎవరు నేసేయమంటావు? ఏ మినిస్టర్ నేసేయమంటావు? ఏ పోలీస్ ఆఫీసర్ నేసేయమంటావు? లేకపోతే సీఎంని వేసేయమంటావా? వేసేయడాలు మనకో లెక్క కాదు. దొమ్మీలు అల్లర్లు ఎలాంటివైనా చిటికలో చేసేస్తా. నాంపల్లి స్టేషన్ ని పేల్చేయమంటావా? లేదా బేగంపేట ఎయిర్పోర్ట్ ని కూర్చేయమంటావా? చెప్పు, నా వరాన్ని పెళ్ళాటం కోసం ఎంత అగ్గైనా పుట్టిస్తా. అవన్నీ నువ్వు ఎప్పుడు చేసేవి కదా పప్పు. కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. సరే, ఏం చేయమంటావో చెప్పు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయటం. నా డిమాండ్ కూడా అదే. ఏ ప్రజలకు నువ్వు వాగ్దానం చేసి నెగ్గావు, ఎవరికి అందాల్సిన సహాయం వాళ్ళకి అందకుండా నువ్వు మింగావు, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదుకోవాలి. లేకపోతే నీ పదవ కన్నా ప్రాణం కన్నా ఎక్కువైన వరలక్ష్మిని. ముందు నేను చెప్పేది విను. నువ్వు 10 కోట్లు అడుగు, 10 కోట్లు ఇస్తాను. 10 కాంట్రాక్ట్లు అడుగు, ఇప్పిస్తాను. శంషాబాద్ దగ్గర 50 ఎకరాలు అడుగు, అది ఇప్పిస్తాను. లేదా గచ్చిబౌలి దగ్గర ఐటీ పార్క్ పెట్టుకుంటాను అను, ఓ 500 ఎకరాలు ఇప్పిస్తాను. మీ స్టూడెంట్స్ రాజకీయాల్లోకి రావాలంటున్నావు కదా, ఓ 50 సీట్లు ఇప్పిస్తాను. సరేనా? కానీ ఇవెక్కడ డిమాండ్స్ అయ్యా? ప్రజలకు సేవ చేయాలంటావు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటావు. అవి నా వల్ల కాదు. పప్పు, నా డిమాండ్లు వెంటనే తీర్చకపోయావో ఈసారి ఫోన్ చేయి. నా పని నేను చూసుకుంటాను. సరే, ఒక్కసారి నా వరతో మాట్లాడించు. పప్పు, ఎలా ఉన్నావు పప్పు? వరం, పప్పు, ఏదో ప్రాణాలతో ఉన్నానంతే. బాధపడక పప్పు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు వరం? ఈ రాక్షసుడు నన్నేం చేస్తాడు అని క్షణ క్షణం భయంతో చచ్చిపోతున్నాను పప్పు. పవిత్రమైన మన ప్రేమనే నమ్ముకు బ్రతుకుతున్నాను. నువ్వేం భయపడకు, నేను ఎలాగైనా విడిపిస్తాను. వరం 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 వరం, ఈ కాసేపు మాట్లాడండి భయ్యా. ఇంకా మాటలు చాలే గాని వెంటనే నేను చెప్పిన పని చెప్పు. హలో 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 సార్ వీడు ఉట్టి ఖల్నాయకే కాదు, వీనికి సూపర్ తెలివితేటలు ఉన్నాయి. అరే వీడిని ట్రాప్ చేద్దామంటే దొరుకుతానే లేడు. వీడు యాడ్నుంచో టెలిఫోన్ పోల్లకెళ్ళి మాట్లాడుతున్నాడు. సార్ వాడి డిమాండ్లన్నీ తీర్చాలంటే కనీసం మనకు 100 కోట్లనే కావాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. సార్ రాష్ట్రం అసలే లోటు బడ్జెట్లో ఉంది. ఆ కోరికలన్నీ తీర్చాలంటే మీరు తిన్నదంతా కక్కాలి. కక్కుతాను. నా వరం కోసం మింగిందంతా కక్కుతాను. ఇంకా కలిసి వెళ్ళి ఘోరం పోకు ల్యాండింగ్ చేస్తుంది. హఠాత్తుగా గుర్తొచ్చిన ఈ ప్రజాసేవల గురించి ఆశ్చర్యపోతున్న